హాయ్, నేను మీ అర్చన. వెల్కమ్ టు అర్చన వ్లాగ్స్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము మొన్న ఉజ్జయిన్ బ్లాగ్ పెట్టినా కదా. ఉజ్జయిన్ తర్వాత మేము వెళ్ళింది ఓంకారేశ్వరం అనమాట. ఉజ్జయిన్ నుంచి ఇందూర్కి రావాలా. ఇందూర్ నుంచి ఒక 3 hours జర్నీ ఉంటుంది, లేకపోతే 2.5 hours, డిపెండ్స్ హౌ ఫాస్ట్ యూ విల్ గో. రోడ్ ఎట్లా వెళ్తే అట్లా అనమాట. సో ఇంకా ఓంకారేశ్వర్ టెంపుల్కి వచ్చినాం అనమాట. మార్నింగ్ ఎంత అంటే ఆల్మోస్ట్ 6:30కి మేము అక్కడ ఉన్నాము. ఎంత కామ్గా ఎంత బాగుందంటే వాటరు అది ఎంత మంచిగా పీస్ అనిపించింది. సో ఓంకారేశ్వర్ ఏంటంటే ఇట్స్ వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగం అనమాట. ఆ ఓంకారేశ్వరి బ్రిడ్జ్ 2 bridges ఉంటాయి. ఇటువైపు వచ్చేసి ఓంకారేశ్వర్ టెంపుల్ ఉంటుంది, అటువైపు వచ్చేసి మమలేశ్వర్ టెంపుల్ ఉంటుంది అనమాట. సో 2 శివలింగాలే. సో ఇది ఇక్కడికి వచ్చి 2 చూస్తే మనకి 1 జ్యోతిర్లింగం కంప్లీట్ అయినట్టు అనమాట. ఇంకా ఇది ఎక్కడ ఉంటుంది అనమాట, ఈ రివర్ పేరు వచ్చేసి నర్మదా రివరు. మన నర్మదా రివర్ ఒడ్డున ఓంకారేశ్వర్ టెంపుల్ ఉంటుంది అనమాట. సో మామూలుగా అయితే ఇది నర్మదా రివర్కి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దేవుడు నర్మదా రివర్కి లో ఉన్న ప్రతి ఒక్క స్టోను శివుడికి చెందిన రూపం అనమాట. అంటే ఎవ్రీ స్టోన్ ఈజ్ ఈక్వల్ టు శివ అనమాట. సో అక్కడ పోయినప్పుడు మనము కంపల్సరీ అక్కడ నుంచి ఒక చిన్న దేవుడు తెచ్చుకొని రాయి శివుడిని అంటే స్టోన్ తెచ్చుకొని మన ఇంట్లో పూజించుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే అది ఎంత సాఫ్ట్గా ఇంకా సేమ్ చిన్న చిన్న నుంచి పెద్ద లింగం షేప్లోనే ఉంటాయి అన్నమాట. అవన్నీ ఎంత బాగుంటాయంటే సాఫ్ట్గా మంచిగా సేమ్ లింగం షేప్లో ఉంటాయి. చిన్న చిన్నగా క్యూట్గా ఉంటాయి అన్నమాట. అవి తెచ్చుకోవచ్చు. ఇంకానేమో అక్కడ పోయినాక బోటింగ్ ఫెసిలిటీ ఉంటుంది మనకి. మనం బ్రిడ్జ్ పైకి కూడా వెళ్ళొచ్చు, ఇంకోటేమో బోట్స్లో కూడా వెళ్ళొచ్చు. సో బోట్స్ ఏంటంటే మేము వెళ్ళినప్పుడు ఏదో లైసెన్స్ ప్రాబ్లం వల్ల ఆపేసి ఉంటాయి. సో మేము బోట్లో వెళ్ళలేం, కానీ మేము అక్కడ వాటర్లో దిగి మంచిగా మొక్కుకొని మేము తెచ్చుకున్నాం అనమాట ఒక స్టోను దేవుడిది. చాలా మంచిగా ఉంటుంది. ఇంకోటి ఆ స్టోన్ని ఏమంటారు, ప్రతి స్టోన్ శివుడికి రూపం కాబట్టి దాన్ని బాగలింగాస్ అంటారనమాట. ఇంకానేమో ఇది ఉంది కదా, ఇది ఇంకో బ్రిడ్జ్ అనమాట. ఇంకో బ్రిడ్జ్ ఎక్కిపోయినాం అనుకోండి మనకి ఇక్కడ ఏమిటది మమలేశ్వర్ టెంపుల్ ఉంటుంది అనమాట. ఇదిగోండి చూడండి, ఇక మేము ఎవ్వరు లేరు, ఐ థింక్ మేమే ఫస్ట్ అనుకుంటా. ఇంకా లోపల ఇదనమాట. ఇది లోపల ఏంటంటే మనం మొత్తం అయితే వీడియో తీయనియారు, జస్ట్ అవుటర్ లుక్ ఒక్కటి తీసినాను. ఈ లైన్లో తీసాను, కానీ లోపల వెళ్ళినప్పుడు మేమేం తీయలేదు. అక్కడ నాట్ అలౌడ్, ఇక్కడ అయితే అలౌడ్ అనమాట. సో ఎంత పాతదంటే టెంపుల్, లోపల వెళ్తే కూడా ఎంత మంచి పీస్ఫుల్ ఉందో. ఇంకోటి చూసారా, అక్కడ ఎండ వస్తుంది, అప్పుడే జస్ట్ అరౌండ్ 7 అవుతుంది, 6:37 అనుకుంటా. ఎంత బాగుందో. ఇట్లా లోపలికి ఇట్లా వెళ్ళిపోవాలన్నమాట. ఈ లోపలికి వెళ్ళిపోతే ఇంకా మనకి అక్కడ వీడియోస్ అలవ్ లేదు. అది గేట్ అనమాట. అక్కడికి వెళ్ళేసేసి దర్శనం చేసుకొని వచ్చేసినాం అనమాట. ఇంకా మేము ఆ రోజు 4 ఖాళీ ఉందని 4 times చేసుకున్నాం ఇంకా దర్శనం. ఇంకా దానిపైన ఇంకా దీనిపైన ఎక్కాలన్నమాట గుడిలో. ఇంకా పైకి ఎక్కుతేనేమన్నమాట మనకి ఇంకొక ఏమంటారు, ఉజ్జయిన్లో ఎట్లా కాలభైరవుడు ఉంటాడు, ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు అనమాట. అక్కడ దర్శించుకొని వచ్చినామన్నమాట. ఇంకా నేను పైనుంచి క్లిప్స్ తీసినాను. ఎంత బాగుంది కదా, రియల్ ఎంత వండర్ఫుల్ అనిపించిందో పైనుంచి తీస్తే. మళ్ళీ ఆ టెంపుల్ మమలేశ్వర్ అనమాట. ఆ మమలేశ్వర్ టెంపుల్ అసలు అలౌ చేయలేదు, అందుకే నేను తీయలేదు. ఇది కిందికి వచ్చేసి కొంచెం దీపాల అన్నీ వదిలేసి ఇంకానేమో మేము అది తీసుకున్నాము, మనము స్టోన్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాం. ఎంత పీస్ఫుల్ ఉంది. కంపల్సరీ మీరు ఉజ్జయిన్కి వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళండి. బాయ్.